శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా జూలై మాసంలో కన్యారాశి ఫలితాలకు వచ్చినట్లయితే కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు. మొత్తం మీద రాశి వారికి కన్యారాశి వారికి ఇతపూర్వకన్నా గుడ్లో మెల్లలాగా ఉంటుంది ఈ రాశి ఫలితాలు ఈ యొక్క నెల. ఎందుకంటే పూర్వంలో అనుభవించిన కష్టాలు ఈ సంవత్సరం ఉగాది తర్వాత వీళ్ళు బయటపడ్డారు అని 100% చెప్పగలుగుతాం. చాలా ఇబ్బందులు పడ్డారు పూర్వం ఈ యొక్క కన్యారాశి వారికి. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రతికూల వాతావరణంగానే ఉంది కన్యారాశి వారికి. ఈ సంవత్సరమే వీళ్ళు యోగదాయకంగా ఉన్నారు. కాబట్టి కన్యారాశి వారికి చాలా మంచి కాలం. అట్లానే జన్మంలో కేతు ఉండడం వల్ల పనులు సాగటం నెమ్మదిగా ఉంటుంది. దానికి మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇవాళ కాకపోతే ఎల్లుండి జరుగుతాయి అంతే తప్ప అయ్యో ఇవాళ అయిపోవాలి అనుకోవద్దు. నెమ్మదిగా జరుగుతుంది. ఇవాళ కాకపోతే ఎల్లుండైనా పనులు అవుతాయి. తర్వాత వక్రిగతై శని పంచమాన్ని చూస్తున్నాడు. సంతానానికి సంబంధించి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. కాబట్టి సంతానానికి చాలా డిసిప్లిన్ యాక్షన్లో చాలా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఆలోచన ధోరణి మార్చాలా ప్రతికూలంగా మాట్లాడితే కనుక. అట్లానే ఈ కన్యారాశి వారికి రాహు సప్తమంలో ఉన్నాడు. ఎదుట మనిషి అపార్థాలకు లోనవుతారు. అంటే మీరు చెప్పేది ఒక అర్థమైతే వాళ్ళు అనుకునేది ఇంకొక అర్థం అవుతుంది. అక్కడ మీరు ఒక అర్థంతో వెళితే కనుక వాళ్ళు ఇంకో అర్థం చేసుకుంటారు. అలా పుచ్చపొరకలు అంటే ఇవన్నీ కూడా భేదాభిప్రాయాలు సూచనలుగా వస్తున్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సొంత వ్యాపారం అయితే కొద్దిగా ఓపిక పట్టండి. భాగస్వామి వ్యాపారం అయితే వాళ్ళతో కలహాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా కొంతవరకు తగ్గించుకోవడం మంచిది. తర్వాత కుజ గురువులు భాగ్యంలో ఉన్నారు. గురుడు మీకు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఇక్కడ కానీ కుజుడు ఇవ్వటం లేదండి. కుజుడు ఏం చేస్తున్నాడు? 9లో ఉండటం వల్ల సాంకేతిక జ్ఞానం కానీ అట్లానే సమయానికి కావాల్సినటువంటి పనులు కాకపోవటము, మళ్ళీ ఈ 9లో కుజుడు సంచారం వల్ల కొంతవరకు పెద్దవాళ్ళతో ఇబ్బందులు కలగటము, వాళ్ళ పరిచయాల వల్ల కానీ ఇది కొద్ది ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది. మళ్ళీ 10లో రవిలో ఈ యొక్క 11లో రవి ఉంటున్నాడు. 10లో రవి ఉండటం వల్ల రాజకార్యాలు, రాజ సమాన కార్యక్రమాలు, రాజులకి సంబంధించిన కార్యక్రమాలు, వాళ్ళతో చాలా అంటే రాజులు అంటే నథింగ్ బట్ ఇప్పటి కాలంలో రాజకీయ నాయకులు, వాళ్ళతో మీకు కావాల్సినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి భాగస్వామ్యంగా పరచుకోవచ్చు, వాటిని ప్రకటన చేయొచ్చు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు చాలా బాగుంది కన్యారాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఈ యొక్క మాసంలో. అట్లానే ఈ 11లో తదుపరి రవి సంచారం, శుక్ర బుధుల సంచారం వల్ల మీకు స్త్రీల వల్ల చాలా లాభదాయం. అంటే స్త్రీలకైతే పురుషులైతే స్త్రీలు అంటే స్త్రీల వల్ల లాభం కాదు, పురుషుడు వల్ల స్త్రీలకు లాభము, అట్లానే స్త్రీలకు పురుషుడు వల్ల లాభాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి మాసంగా చెప్పబడింది జూలై మాసము. ఒక్క సంతానం తప్పించి మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నెమ్మదిగైనా పనులు అవుతాయి. అది మీరు మనసులో పెట్టుకొని నడవండి. అంతేగాని వెంబడే కాలు పెట్టంగానే పనులు అయిపోయిన స్థితి పెట్టుకోకండి. నెమ్మదిగా ఓ రోజు అటో ఇటో అవుతాయి పనులు. ఇవాళే మొత్తం కంప్లీట్ కావాలి టార్గెట్ పెట్టుకొని చేసుకోకూడదు. 2 రోజులు అటో ఇటుగా మీ పనులన్నీ కంప్లీట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లో అన్నీ బాగున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒక్కటేంటంటే సంతాన విషయంలో మాత్రం జాగ్రత్తగా మెలగండి. డిసిప్లిన్ వాటి యొక్క చూసుకొని మెలగండి. మీ వ్యాపారాలు మీవేమున్నా కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఇది కన్యారాశి వారికి మొత్తం మీద. ఎక్కడికి వెళ్ళాలి ఈ కన్యారాశి వారికి అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ చేయటం, వెంకటేశ్వర స్వామి అర్చన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కన్యారాశి వారు. సో మంగళం మహత్.